సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో గల రాజన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. పరిసర ప్రాంతాల నుంచి హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసినట్లు పూజారులు చెప్పారు. రాజన్న స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప మాట్లాడుతూ 14 నుండి 16 వరకు 3 రోజులు జాతర మహోత్సవాలు జరుగుతాయని, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా రాజరాయి నిత్య అన్నదాన పథకం కింద ప్రతిరోజు అన్నదానం ఉంటుందన్నారు. జాతర సందర్భంగా స్వామివారికి అన్న పూజలు నిర్వహించబడనున్నారు. జాతర సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ సంగారెడ్డి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునని, జహీరాబాద్ మణియార్పల్లి నుండి బడంపేట్ దేవస్థానం వరకు టీఎస్ఆర్టీసీ జహీరాబాద్ వారిచే ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీ స్వామివారికి అమ్మవారికి అర్పించు కానుకలు హుండీలోనే వేయాలని సూచించారు. అగ్నిగుండము నడుచు భక్తులు క్యూ లైన్ తమ శక్తి కొలది విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప, ఆలయ అర్చకులు జగదీశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, ఆలయ అర్చకులు చిన్నవీరయ్య స్వామి, బుచ్చయ్య స్వామి, శివరాజ్, శివానంద్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కోహీర్ మండల్ జిల్లా సంగారెడ్డి మరియు కోహీర్ మండల్లో రాచనస్వామి ప్రసిద్ధమైన వేసిన రాచనస్వామి దేవస్థానము. ఇక్కడ భక్తులు ప్రకటిస్తారు చాలామంది. మరియు ప్రతి సంవత్సరము ఇక్కడ శివరాత్రి మహాశివరాత్రి రోజు నుంచి ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. మరియు ఇక్కడ ప్రత్యేక శివరాత్రి అయిన 5 రోజులకు శ్రీ స్వామివారి యొక్క జాతర మహోత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ అనేక మంది భక్తులు కూడా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తుంటారు. కార్యక్రమాలు బాగా చేస్తారు. మరియు ఇక్కడ ప్రత్యేక జాతర మహోత్సవాల్లో కార్యక్రమాలు శ్రీ స్వామివారి యొక్క పల్లకి సేవ మరియు రథోత్సవము, మహారాష్ట్ర రుద్రాభిషేకాలు ఇక్కడ జరుపుకుంటారు. అగ్నిగుండ ప్రదేశం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరము పాల్గొశుద్ధ పంచమి రోజున ఈ యొక్క కార్యక్రమము జాతర ఉత్సవాలు జరుగుతాయి. మరియు 3 రోజులు 14 తారీఖు నుండి 15, 16 వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా అనేక భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ కార్యక్రమంలో అతి వైభవంగా స్వామి యొక్క ఉత్సవము జరుగుతుంది. మరియు ఈ నెలలో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటారు. భక్తులు కూడా అనేక మంది వచ్చి గుండ స్నానాలు, పవిత్రమైనది ఇక్కడ కోనేరు గుండ స్నానం, ఇక్కడ స్నానం చేయించి అభిషేకాలు, కార్యక్రమాలు, అన్న పూజలు మరియు జాతర మహోత్సవాల్లో ఈ యొక్క కార్యక్రమంలో అన్న పూజ జరగని 3 రోజులు. మరియు భక్తులు కూడా అర్చన కార్యక్రమం జరుగుతుంటుంది 3 రోజుల కార్యక్రమాలు. కావున భక్తులు కూడా సహకరించి ఈ యొక్క దేవస్థానంకు వచ్చినటువంటి భక్తులు కూడా శ్రీ స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారని కోరుతున్నాను. మరియు ఈ యొక్క దేవస్థానము బడంపేటలో అతి పెద్ద దేవస్థానము. మన కోహీర్ మండలం లోపల ఇక్కడ ఇంటర్మెంట్ దేవస్థానం కాబట్టి వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. మేము ఇక్కడ ముందు ఇక్కడ కార్యక్రమాలు అనుకున్నాము. ఇంతవరకు ఈ దేవస్థానం ఎలాంటిది లోపల అంత డెవలప్ లేకుండా ఉండే, కావున ఈ 5 సంవత్సరాల లోపల డెవలప్మెంట్ అయింది. మరియు రాజగోపురం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ముందులో అది కూడా అవుతుంది. సత్రాలు కూడా అయినాయి. మరియు ఇక్కడ భక్తులు కూడా స్వామివారికి మంచిగా గురుజన్ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది వైభవంగా భక్తు సహకారం నుంచి ఈ యొక్క దేవస్థానం డెవలప్మెంట్ అవుతుంది. రాచన స్వామివారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుటకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. చల్వ పందులు కానివ్వండి, ఇంకా గుండ స్నానాలకు కానివ్వండి, అగ్గిగుండాలు ప్రతి భక్తులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల నుంచి, అధికారుల నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవస్థానంలో జాతర బ్రహ్మోత్సవం
14/3/2024 నుండి 16/3/2024 వరకు అత్యంత వైభవంగా జరపబడను. ఇందులో ఫస్ట్ 14వ తారీఖు తేదీ రోజు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు రాత్రి అగ్నిదానం ఉంటుంది. 15వ తారీఖు ఉదయం అగ్ని తొక్కడం ఉంటుంది. 16వ తారీఖు రోజు స్వామివారి కళ్యాణం మరియు రథోత్సవం అత్యంత వైభవంగా జరపడం. కావున భక్తులు స్వామివారిని దర్శించి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి గొప్ప ప్రాప్తం కావాల్సిందిగా దేవాలయం చాలా పురాతనమైన మందిరం. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఎప్పటికీ ప్రతి శివరాత్రి కానీ ప్రతి అమావాస్య కానీ ఇక్కడ చాలా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే నేను కూడా ఈ రాచన స్వామి భక్తుని, అదే కాకుండా మా కులదైవం మా ఇంటి దైవం కూడా. ఇక్కడ వచ్చిన రాచన స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళు అనుకున్న సిద్ధులు కలుగుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో అందరూ 14వ రోజున ఈ యొక్క కార్యక్రమం, మరి తదుపరి 16వ తారీఖున పాల్గొన షష్ఠి నాడు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. దాని తర్వాత భక్తులందరూ వేలాది సంఖ్యలో ఆ యొక్క అగ్నిగుండంలో ప్రవేశించి స్వామివారి మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాకుండా రాత్రికి 17వ పాల్గొన సప్తమి రోజున స్వామివారి రథోత్సవ కార్యక్రమం మరియు కళ్యాణ కార్యక్రమం కూడా జరిగి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగించుకుంటారు.